అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నీకు. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. మరి ఈ కథ 1979 మార్చి 7వ తారీఖున ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ప్రభా, దయచేసి దీన్ని చింపివేయకు. నా మీద దయ ఉంచి దీన్ని పూర్తిగా చదువు. ఒకసారి పైనుంచి కిందకి చూసేసి ఏమిటి సోదా అని వండ చుట్టి నీ ఆఫీసు 5వ అంతస్తు నుంచి విసిరేకే. నీ రూము బయట ఉన్న విజిటర్స్ని నిమిషానికి ఒకసారి మోగే నీ టెలిఫోన్ని కొద్దిగా పక్కకు పెట్టి దీన్ని శ్రద్ధగా చదువు. నాకు రాయటం కానీ మనసులో మాట విపులంగా చెప్పటం కానీ రాదు. ఈ సరిగా చెప్పలేకపోవటమే మన మధ్య దూరాన్ని పెంచింది. మన మధ్య దూరం ఏమిటి అని ఆశ్చర్యపోకు ప్రభా. ఉంది, కొద్ది కొద్దిగా ఇది పెరిగింది. ఈ రాత్రి దీన్ని బ్రద్దలు కొట్టాలని నిశ్చయించుకున్నాను. ప్రభా, ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకుని కూడా చెప్పలేకపోతూ ఉంటాను. అయినా ఈ విషయాలన్నీ ఎలా చెప్పటం? కొంచెం భయం, కొంచెం సిగ్గు కూడా వేస్తోంది. అందులో నువ్వు ఏదైనా మాట్లాడబోతే తల తిప్పి ఒక్క క్షణం సూటిగా ఇది జీవితం అనే బిజినెస్లో పనికొచ్చే మాటేనా అన్నట్టు చూస్తావు. అంతే, ఇక నోటి వెంట మాట రాదు. అందుకే ఈ నిశ్శబ్దపు అర్ధరాత్రి ఇలా ఒంటరిగా కూర్చుని ఇది వ్రాస్తున్నాను. అంత నిశ్శబ్దంగానూ దీన్ని నీ బ్రౌన్ కోటు జేబులో పెట్టేస్తాను. నీ టైం టేబుల్ ప్రకారం మంగళవారం నువ్వు తొడుక్కునేది బ్రౌన్ కోటే కదా. క్షమించు ప్రభా, నీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాను. ఎన్నో చెప్పాలి, ఎలా మొదలెట్టాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చెప్పాలనుకున్నవి కొత్త సంగతులేవి కావు, మనిద్దరికి తెలిసినవే. కానీ వాటి గురించి ఒక్కసారైనా నువ్వు ఆలోచిస్తావా అని నా అనుమానం. అయినా నా గురించి ఆలోచించడానికి నీ టైం టేబుల్లో సమయం కేటాయింపబడలేదుగా. లైఫ్ని చాలా మామూలుగా తీసుకుంటావు నువ్వు. ఏదో పుట్టినందుకు కొన్ని పనులు చేయాలి కాబట్టి రొటీన్గా చేసుకుపోతావు. ఆ చేసేదానికి ఒక ఫీలింగ్ అనేది ఉండదు. అదే నాకు బాధగా ఉంటుంది. నీకు తెలియదు కానీ నేను ఒక్కదాన్ని చేసుకునే ప్రార్థనలో నీ గురించి ఏం చేస్తానో తెలియదు కదూ. దేవా, నేనంటే నా భర్తకు కొద్దిగా ప్రేమ, కొంచెం దయ, జాలి, అనురాగం అనేవి పుట్టించు. ఈ ఇంట్లో నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని గుర్తింపు కలిగించు అని ప్రార్థిస్తూ ఉంటాను. నీకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం కష్టపడుతున్నావు అని అడుగుతావు. కష్టం అంటే పెద్ద కష్టమేమీ లేదు. ఈ ఏమీ లేకపోవటమే నన్ను బాధిస్తోంది. ఎప్పుడూను ఏదో సంపాదించుకోవటం, తినటం, పడుకోవటం అయిపోయింది. నాకు పిల్లలు, నీకు ఆఫీసు, అంతే. నేను ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా ప్రభా? ఇంటి చాకరీతో అలసిపోయి నీకు కనిపించినప్పుడు దగ్గరికి తీసుకుని ఒక్క మాట అంటావేమోనని ఎంతో చూస్తాను. దినం అంతటితో ఒక్క క్షణం ఎక్కువసేపు కాదు. ఒక్క క్షణం ప్రేమతో చూస్తావని ఆశపడతాను. కానీ నువ్వు నా అలసటను గుర్తించవు. ఇల్లు సర్దుకోవటం నా బాధ్యత, ఆఫీస్కి వెళ్ళటం నీ బాధ్యత. ఇద్దరం మన పనులు ఎంత క్యాజువల్గా చేసుకుపోతున్నామో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా గుర్తించావా? గుర్తించవు. బయట నీకు ఎన్నో పనులు, అసలు నీకు ఆ ధ్యాసే ఉండదు. షేవింగ్ క్రీము, న్యూస్ పేపరు, రాత్రి డిన్నర్లోకి మరి సూపు, కళ్ళజోడు, భార్య, అంతా ఒకే వరుసలో ఉంటాం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ గుమ్మం వరకు సాగనంపడానికి వచ్చిన దాన్ని ఒక్కసారి దగ్గరికి తీసుకున్నా, వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వినా, ఇక మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే వరకు ఎంత సంతృప్తిగా ఉంటుందో. నువ్వేమో హడావిడిగా వెళ్ళిపోతావు, నాకేమో అంత రొటీన్. ఈ విషయమే ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఏముంది అందులో అంటావు. ఏమీ లేకపోతే మరి రాజు పెళ్ళైన కొత్తలో ఎందుకు ఎప్పుడు ఆ ఒంటరితనం కోసం ఎదురు చూసేవాడివి? నేను ఏమాత్రం ఒక్కడుగు వెనక్కి వేసినా ఎందుకు నీకంత కోపం, విసుగు వచ్చేవి? దీనికి నువ్వు ఇచ్చే సమాధానం, నా ఆవేశాన్ని, వేడిని పాడు చేసింది నువ్వే అని. మరి దానికి నా సమాధానం చెప్తాను విను. ప్రభా, ఇవన్నీ చెప్పుకుంటున్నందుకు నన్ను బొత్తిగా సిగ్గులేని దానిగా అనుకుంటున్నావా? అయినా నా సంగతులు నీకు కాకి ఇంకెవరికి చెప్పుకోను. మన పెళ్ళైన కొత్త జ్ఞాపకం ఉందా ప్రభా? నీలో ఎంత ఆవేశం ఉండేదో నాకైతే ఏమీ తెలియదు.
ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని చిన్నప్పుడు ఎప్పుడో బామ్మ చెప్పిన మాట తప్ప. అదే అనుకునేదాన్ని. కడుపు చీల్చి కొట్టడం గురించి, పిల్లలు పుట్టడం గురించి ఎంత భయపడేదాన్నో. ప్రేమను ప్రకటించడం సరిగ్గా రాకపోవటం నా తప్ప ప్రభ. ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మెడ చుట్టూ చేతులు వేయాలన్న సంగతి పెళ్ళైన 2 నెలల వరకు నేను గుర్తించలేదే అనుకో. మామూలుగానే నిలబడి ఉండిపోయానే అనుకో. అది ఏమంత తప్పని? మొదటి రోజు నీ కళ్ళల్లో కనపడిన అసంతృప్తి ఇన్నేళ్లైనా ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. నిజం చెప్పద్దు, ఆ రోజు నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకొస్తుంటే ఎవరో పెద్ద రాక్షసుడు మీదకొస్తున్నట్టు భయమేసింది. ప్రేమ ఎక్కడా? అంతా భయమే. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అలాంటి దాన్ని దగ్గర నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ప్రభా? దానికి తోడు నీ తొందరపాటు నిజంగా ఆ నెల రోజులు ఎంత నరకం అనుభవించానో. నాలో ఏదో తప్పుందేమో అన్న భయం, అందరిలాంటి ఆడదాన్ని కానేమో అని అన్న అనుమానం, ఏమీ తెలియకపోవటం ఎంత బాధాకరం. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. పెళ్ళైన నెల రోజులకి కిన్నెరసాని పక్క గెస్ట్ హౌస్లో అద్దాల గదిలో వెన్నెల నిండుతో లోపలికి నడుస్తున్న సమయాన పెద్ద పెద్ద చెట్ల నీడలు నిశ్శబ్దంగా మనని గమనిస్తూ ఉన్న సమయాన చంద్రుడి తాలూకా కిరణం అద్దాల కిటికీలోంచి పక్క మీద ఎర్రగా విశ్లేషించిన సమయాన జ్ఞాపకం ఉందా ప్రభ? ఏదో గొప్ప విజయం సాధించిన వాళ్ళ నువ్వు హాయిగా పడుకున్నావు. ఎందుకో తెలియదు కానీ ఎంత ఏడుపు వచ్చిందని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్నాను. నన్ను ఓదార్చాలన్న ధ్యాస కూడా నీకు లేకపోయింది. హాయిగా నిద్రపోయావు. మళ్ళీ తర్వాత 1 గంటకు మెలకు వచ్చింది. నువ్వేమో వెల్లికిలా పడుకుని నిద్రపోతున్నావు. నవ్వకు, నేను చెప్పేది విను. లాగ్ మొద్దులాగా చాలాసేపు నేను చూస్తూ కూర్చున్నాను. అరణ్యంలా రొమ్ముల మీద పెరిగిన జుట్టు, అక్కడ తలపెట్టి పడుకుని కళ్ళెత్తి చూస్తే మొనదేలిన గడ్డం, ముదురైనటువంటి చెంపలు. నెమ్మదిగా ముందుకు జరిగి నీకు నిద్రాభంగం కలిగించకుండా ముద్దు పెట్టుకున్నాను. అదే ప్రభా, మొదటిసారి నా అంతటా నేను నిన్ను ముద్దు పెట్టుకోవటం. ఆ రోజు, తారీఖు, సమయం అన్నీ నాకు గుర్తే. మన ఈ నిస్సారమైన జీవితంలో కొద్దిగా సంతోషం కలిగించేవి అలాంటి చాలా కొద్ది మధుర క్షణాలు. ఆ రోజుల గురించి ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూ ఉంటావు. చెప్పు ప్రభా, అది ఏమీ లేకుండా మొదటి రోజే నేను చాలా అనుభవంతో నిన్ను సంతృప్తి పరిచుంటే నువ్వు సంతోషించి ఉండేవాడివా? ఇప్పటి క్యాజువల్నెస్ లేకుండా ఉండే దాన్ని, ఈ నెమ్మదిగా దగ్గరికి రావటం నీకు ఇష్టం లేకపోయిందా? నా పట్ల నీకు ఆసక్తి లేకపోవటాన్ని నెమ్మదిగా ప్రదర్శిస్తూ వస్తున్నావు. అంటే నీకు వేరే ఇంకో స్త్రీతో సంబంధం ఉందని కానీ, లేక ఏ వ్యసనానికో అలవాటు పడ్డావని కానీ నింద వేయటం లేదు నేను. కానీ జాగ్రత్తగా గమనిస్తే మన ఇంట్లో ఒక రకమైన నిశ్శబ్దం శ్మశానాల్లో వినిపించేది ఇక్కడ తాండవిస్తున్నట్టుగా అనిపించటంలా. నిర్లిప్తంగా ఎవరి పని వారు చేసుకుంటూ పోవటం. మొదట్లో నువ్వెంత హుషారుగా ఉండేవాడివి నా పట్ల. ఏం చేయను ప్రభా, అప్పటికి నా మైండ్ అంత మెచ్యూర్ కాలేదు. నా వయసు ఎంతనప్పుడు? 18. నువ్వు పదే కోరుకోవటాన్ని వద్దనేదాన్ని. నిన్ను ప్రేరేపించాల్సినంత హుషారు నాకు లేకపోయింది ఆ రోజుల్లో. నేనెప్పుడైతే మేలుకొని నువ్వున్న స్టేజ్లోకి వచ్చానో, దురదృష్టం కొద్దీ నువ్వు ఆ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళిపోయావు. ఇల్లు నేను మామూలు అయిపోయాం. కానీ ఆనాడు నీలో ఎంత వేడుండేదో ఇప్పుడు నాకు. అదిగో నవ్వుతున్నావు కదూ, ప్లీజ్ నవ్వకు. నిన్ను ఊరికే చూడాలని, నిన్ను తాకాలని ఒక్కొక్కసారి ఎంత పిచ్చి కోరిక పుడుతుందో. అప్పట్లో నా తాలూకా ఏ చిన్న విషయమైనా నిన్నెలా కదిలించేదో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. నా ఈ చిన్ని ప్రపంచంలో నువ్వు తప్పింకెవరున్నారు? నీ సంగతి వేరు, నీకెన్నో వ్యాపకాలు. నీ వైపు నుంచి సమర్థించుకోవటానికి చాలా ఉండొచ్చు. కానీ ప్రభా, ఈ పరస్పర నిందలు, సమర్థించుకోవటాలు వద్దు. ఇద్దరం ఆలోచిద్దాం. ఇన్ని కొద్ది సంవత్సరాల్లోనే ఒకరికొకరు సాధారణ వస్తువులం అయిపోయామా? మనిద్దరం రాత్రిపూట కలుసుకోవటానికి సాయపడే సత్రం తప్ప ఇంకేమీ కాదా ఈ ఇల్లు? ఇదంతా వ్రాసినందుకు నా మీద కోపం తెచ్చుకోకు ప్రభా. ఇప్పుడు నువ్వు నన్ను సంతృప్తి పరచటం లేదని నేను అన్నాం. కానీ కొంచెం ప్రేమగా, ఇంకొంచెం సరదాగా, కొంచెం దయగా చాలు. ఇంతకన్నా నాకేం వద్దు. నన్ను మాటికి తీసి పడేయకుండా
నన్ను అర్థం చేసుకుంటూ నా ఫీలింగ్స్ని కొద్దిగా గౌరవిస్తూ అంతే, అంతకన్నా నేనేమీ ఎక్కువ కోరుకోను. ప్రభా, పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత నేను నీకు రాస్తున్న ఈ మొదటి ఉత్తరంలో నేను నీకు చెప్పగలిగేది ఒక్కటే, అర్థం చేసుకుంటావా? జీవితాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మొదలెట్టడం, అది అలా జరిగిపోతూనే ఉంటుంది. ఇంతకన్నా ఇంకేం విడమర్చి ఏం చెప్పను. ముడతల పడ్డ కాగితాన్ని సాఫీ చేసి చదివి ఇచ్చేస్తూ, ఎక్కడ దొరికింది ఇది నీకు అని అడిగాడు రామ్మూర్తి. ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే పైనుంచి వండ చుట్టి విసిరేశారు ఎవరో, చాలా రోజుల కిందట అన్నాను. చాలా బాగుంది ఆ ఉత్తరం, అందుకే దాచాను. ఆ ప్రభ ఎవడో ఈడియట్లా ఉన్నాడు అన్నాడు. మేం మాట్లాడలేదు. ఇద్దరం ఇంటి వైపు నడవడం ప్రారంభించాం. సాయంత్రం సిటీ బస్సుల కోసం ఎదురు చూడటం కన్నా నడకే మంచిది. 2 కిలోమీటర్లు నడవడానికి గంట పట్టింది. బాగా చీకటి పడింది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే రామ్మూర్తి కొంచెం మూడీగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతసేపు ఇళ్లకు విడిపోయే టైం వచ్చినప్పుడు ఎంతో స్ట్రగుల్ పడి చెప్పాలనే నిర్ణయానికి వచ్చిన వాళ్ళ కొంచెం ఆలోచిస్తే మా ఆవిడ ఇదే అభిప్రాయంలో ఉన్నట్టుందోయ్ అన్నాడు. అస్పష్టమైన చీకటి నీడల్లో అతడి మొహం వాడిపోయింది. కొంచెం కాన్ఫ్లిక్ట్, కొంచెం ఘర్షణ. నేనేం మాట్లాడలేదు. గుడ్ నైట్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. నేను అలాగే నిలబడున్నాను. నేను అలాగే, అందుకేగా దాచి ఉంచింది. అదండి, ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య మొట్టమొదటి నుంచి ఈ రోజుకి ఎందుకంత మార్పు వస్తోంది అనేది ఆ అమ్మాయి యొక్క ఆలోచన కావచ్చు, ఆ అబ్బాయి యొక్క ఆలోచన కావచ్చు. ఏది ఏమైనా కొన్నాళ్ళకి మనం మారిపోతున్నాం అందరం. ఫస్ట్లో మొదట్లో ఉన్నంత ప్రేమ అవన్నీ ఉండట్లేదు ఎక్కడ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది కథలో. థ్యాంక్ యూ.